ఆర్జేవై వార్తావాణికి స్వాగతం. ఈ రోజు వార్తలు మీ ముందుకు తీసుకువచ్చింది ఎస్ కోకిలక్ష్మి, తెలుగు శాఖ నుంచి. ముందుగా కళాశాల వార్తలు. ఈరోజు ఆర్ట్స్ కళాశాలలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, వైఆర్సీ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ ఏకతా దివాస్ను ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ వార్తలు. అమెరికా ట్రంప్ ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరానికి శరణార్థుల సంఖ్యను 7,500కు మాత్రమే పరిమితం చేశారు. అమెరికా అణుపరీక్షలను పునః ప్రారంభించాలనే నిర్ణయాన్ని ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. జాతీయ వార్తలు. దేశవ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని జాతీయ ఏకతా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఢిల్లీ కాలుష్యం తీవ్రస్థాయికి చేరి పూర్ కేటగిరీలో నమోదైంది. రాష్ట్ర వార్తలు. కేంద్రం 150 కోట్ల రూపాయలని జాతీయ రహదారి అభివృద్ధి పథకం కోసం విడుదల చేసింది. సైక్లోన్ మోంతా ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీగా వర్షాలు, కొన్ని జిల్లాల్లో స్కూళ్లు, కళాశాలలు సెలవులు. చివరిగా వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీ సెంటీగ్రేడ్లు, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీ సెంటీగ్రేడ్లు. ఇంతటితో ఈరోజు వార్తలు సమాప్తం. తిరిగి రేపు వార్తలతో కలుసుకుందాం. ధన్యవాదాలు.